then the very next thing he says is, beware of the false prophets. ఆ తర్వాత వెంటనే ఆయన దేని గురించి చెప్పారంటే అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. So again we got to see it in its context. Who are these false prophets? Are these false prophets the ones who are talking about some other religion, bringing the holy book of some other religion? No. మరలా ఇక్కడ సందర్భానుసారంగా మనం చూసినట్లయితే ఇక్కడ అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? వేరే మతానికి సంబంధించిన వాళ్ళు, వేరే మత గ్రంథం గురించి చెప్పేవాళ్ళ? కాదు. These are false prophets who come in sheep's clothing. గొర్రె చర్మం వేసుకొని వచ్చేవాళ్లే అబద్ధ ప్రవక్తలు. Sheep's clothing means the appearance of being a servant of Jesus Christ. ఇక్కడ గొర్రె చర్మం వేసుకొని వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడిని అని వాళ్ళు వస్తారు. Appearance of being a sheep, one of the sheep of Christ. They come in sheep's clothing. They look like sheep. వాళ్ళు కూడా మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క గొర్రెలమే, నేను ఒక గొర్రెనే అని ఆ గొర్రె చర్మం వేసుకొని గొర్రె వలె వాళ్ళు కనపడుతూ ఉంటారు. They come with a Bible in their hand, but they've made the way broad. వాళ్ళ చేతిలో బైబిల్ ఉంటుంది కానీ వాళ్ళు ఆ మార్గాన్ని ఎంతో విశాలపరుస్తారు. They've explained away the commands of scripture saying this is not necessary, that's not necessary. It doesn't mean exactly this, and people have explained away so many things in scripture. వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను ఏం చెప్తారంటే ఇది అవసరం కాదు, ఇది అవసరం లేదు, దీని అర్థం ఇది కాదు అని అనేక మంది అనేక అర్థాలు చెప్పారు. If they come to a verse like rejoice in the Lord always, well, they say it doesn't mean 24/7. It means generally speaking most of the time. Philippians 4:4. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అని ఫిలిప్పీ 4:4లో చెప్పబడిన మాటను వాళ్ళు ఏం చెప్తారంటే ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ అని కాదు, ఎక్కువ సార్లు అని ఎక్కువసేపు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. When it says in Philippians 4:6 be anxious for nothing, they say it doesn't mean nothing. It means generally speaking you should avoid anxiety. ఫిలిప్పీ 4:6లో దేన్ని గురించి చింతపడకుడి అని ఉంటే వాళ్ళు ఏమంటారంటే దేన్ని గురించి అంటే అసలు దేని గురించి అని కాదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. When it says in 1 Thessalonians 5:18 that we must give thanks in everything for this is the will of God in Christ Jesus, they doesn't mean everything. మొదటి తెస్సలోనిక 5:18లో సమస్త విషయములను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే సమస్త విషయాలంటే సమస్త విషయాలని కాదు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. God's word has been diluted. అలా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు పలుచన చేశారు. And robbed of its sharpness and its power by preachers. దేవుని యొక్క వాక్యంలోని పదునును మరియు వాక్యంలోని శక్తిని ఆ బోధకులు దొంగిలించారు. And even small things like it says when that a woman should cover her head to show her submission to male authority, the people say, well, that doesn't mean that we have to do that. That was for that culture in Corinth. Everything is explained away. There's an explanation for everything. స్త్రీలు ముసుగు వేసే విషయంలో కూడా అది పురుషులకి లోబట్టడానికి సాదృశ్యంగా ఉన్న దాన్ని కూడా వాళ్ళు ఏం చెప్తారంటే అది అవసరం లేదు, అది ఇప్పటికి కాదు, అది కొరింథీలో వాళ్ళకి సంబంధించిందని ప్రతిదానికి ఏదో ఒక వివరణ వాళ్ళు ఇస్తూ ఉంటారు. And God's word has been diluted. When it says that if you don't take sexual sin radically, you can go to hell, he said, no, it's not that serious. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు పల్చన చేశారు. స్త్రీలను మోహపు చూపులు చూసే విషయంలో ఎంతో తీవ్రంగా ఉండాలి, లేనట్లయితే నరకానికి వెళ్తారు అని ఉన్నప్పుడు వాళ్ళు లేదు లేదు అంత తీవ్రమైనది కాదు అని వాళ్ళు చెప్తారు. And what is going to happen in the final day? You will discover when you stand before Jesus Christ that God meant exactly what he said. చివరి దినమున ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు నిలబడ్డప్పుడు దేవుడు ఏదైతే చెప్పాడో అదే దాని అర్థం. Christ meant exactly what he said. క్రీస్తు ఏదైతే చెప్పాడో అదే ఖచ్చితంగా దాని అర్థం అదే. Now, if you don't believe that these words in the Bible are scripture and the word of God, you must be honest and scratch them out. ఒకవేళ ఈ మాటలు నువ్వు నమ్మనట్లయితే దేవుని యొక్క వాక్యంలో లేవు, లేకపోతే దేవుని యొక్క వాక్యం కాదు అని నువ్వు నమ్మనట్లయితే, నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే దాన్ని కొట్టివేయాలి. Or tear up those pages and say that's not the Bible. లేనట్లయితే ఆ పేజీలు చించివేసి ఇది బైబిల్ కాదని నువ్వు తీసేయాలి. But you're being dishonest and hypocritical if you keep them there in the Bible and say this is God's word and you don't follow it. కానీ నువ్వేమో ఇది దేవుని యొక్క వాక్యం అని చెప్పుకుంటూ మరలా దాన్ని వెంబడించకుండా ఉన్నట్లయితే నువ్వు ఒక వేషధారి వలె ఉంటావు. Is that hypocrisy that's God going to judge among God's people? దేవుని యొక్క ప్రజల మధ్య ఉన్న ఆ వేషధారణనే దేవుడు తీర్పు తీరుస్తాడు. God loves an honest person. I believe God loves many atheists
more than he loves hypocritical Christians. దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తాడు. నేను అనుకునేది ఏంటంటే యథార్థంగా ఉన్న నాస్తికుల్ని దేవుడు అనేక మంది వేషధారణతో ఉన్న క్రైస్తవుల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. Because they are honest. They don't believe there's a God and they act like there's no God. ఎందుకంటే వాళ్ళు ఎంతో యథార్థంగా ఉన్నారు. దేవుడు లేడని వాళ్ళు చెప్తున్నారు. దేవుడు లేడన్నట్టే వాళ్ళు జీవిస్తున్నారు. The businessman out in the world, he says there's no God but money and he worships money. He's honest. ఈ లోకంలో ఉన్న వ్యాపారస్తులు ఏం చేస్తారంటే దేవుడు లేడు ఈ లోకంలో, ధనమే దేవుడని వాళ్ళు చెప్పి ఆ ధనాన్ని వాళ్ళు ఆరాధన చేస్తారు. But as Christians who say that Jesus Christ is the true God, I'm going to listen to him, the Bible is God's word, and then live just like those worldly people, they are the hypocrites. కానీ క్రైస్తవులు ఏం చెప్తారంటే యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, నేను ఆయన మాట వింటానని చెప్పి లోకానుసారుల వలె జీవిస్తూ ఉంటారు. నిజానికి వీళ్ళే ఎంతో వేషధారులు. Remember, when Christ was on earth, he condemned the hypocrites more than anybody else. మీరు చూసినట్లయితే క్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు వేషధారులను ఆయన ఎంతో ఖండించారు వేరే వాళ్ళకంటే కూడా. The adulteress was saved, the thief on the cross, the murderer was saved, but the hypocrites went to hell. వ్యభిచారులు రక్షించబడ్డారు, శిలువ మీద ఉన్న దొంగ రక్షించబడ్డాడు, అలాంటి వాళ్ళందరూ రక్షించబడ్డారు, కానీ వేషధారులు అయితే నరకానికి వెళ్ళారు. So it's same thing's going to happen today. Beware of the false prophets who come to you with the Bible in their hand, with sheep's clothing, speaking the right doctrine, but inwardly they are ravenous wolves. ఈనాడు కూడా అదే జరుగుతుంది. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రె చర్మంలో వేసుకొని వస్తారు, చేతిలో బైబిల్ పట్టుకొని వస్తారు, సరైన సిద్ధాంతాలే బోధిస్తుంటారు, అయితే వాళ్ళు లోపల క్రూరమైన తోడేళ్ళు. Why does a wolf put on sheep's clothing? ఎందుకు తోడేలు గొర్రె చర్మం వేసుకుంటుంది? In order to come in the midst of the flock pretending to be a sheep, and all he wants is to bite the sheep and get what he can out of them. ఆ తోడేలు గొర్రె చర్మం వేసుకొని నేను కూడా ఒక గొర్రెనే అని నమ్మించి చివరకు ఆ తోడేలుకు కావాల్సిన గొర్రెల్ని తింటూ ఉంటుంది. It's a picture of a preacher who comes, who's got his Bible college degree perhaps, he quotes scripture and he's eloquent speaker and all he wants is to get your money. ఇది ఒక బైబిల్ బోధకునికి సాదృశ్యంగా ఉంది. బహుశా అతనికి ఒక బైబిల్ కాలేజ్ డిగ్రీ ఉండొచ్చు, లేఖనాలనే చెప్తూ ఉండొచ్చు, అతనికి వాగ్దాటి ఉండొచ్చు, కానీ అతనికి ఆసక్తి ఏంటంటే మీ డబ్బు మీద ఆసక్తి ఉంటుంది. Whenever you find a preacher like that, think of this verse, a ravenous wolf who's come in sheep's clothing. ఎప్పుడైనా అలాంటి బోధకుడిని మీరు చూసినట్లయితే ఈ వచనాన్ని గుర్తు చేసుకోండి. గొర్రె చర్మం వేసుకున్న క్రూరమైన తోడేలు. That person's not a shepherd, he's a wolf. ఆ వ్యక్తి కాపరి కాదు, తోడేలు. A good shepherd cares for his sheep, is interested in leading the sheep to green pastures and by still waters, not to bite off the sheep like a lot of preachers do. ఒక మంచి కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలను పచ్చిక వైపుకు నడిపిస్తూ ఉంటాడు, శాంతికరమైన జలముల ఎదుకు నడిపిస్తాడు, ఆ గొర్రెల్ని మేపుతాడు, కానీ అనేక మంది బోధకులు చేసినట్లుగా ఆ గొర్రెలను తినివేయడు. Then he goes on to say, you will know these false prophets by their fruits. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. Notice that, not by their gifts. ఇక్కడ గమనించండి, వాళ్ళ యొక్క తలాంతులను బట్టి కాదు. Now many people seek to identify a man of God by his gifts. That is the biggest mistake of Christians. చాలా మంది ఏం చేస్తారంటే, అనేక మంది క్రైస్తవులు చేసే తప్పు ఏంటంటే ఒక దైవజనుడిని వాళ్ళు ఎలా అనుకుంటారంటే తలాంతులను చూసి ఒక వ్యక్తి దైవజనుడు అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పది. They go directly against what Jesus has said in Matthew 7:16. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7:16 ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా వీళ్ళు అనుకుంటున్నారు. He said, you will not be able to identify a true prophet of mine or distinguish between a true prophet and a false prophet if you look at the gifts. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 7:16 ఏదైతే చెప్పారో దానికి వ్యతిరేకంగా వీళ్ళు అనుకుంటున్నారు. Both may appear to have gifts. A true prophet has gifts and a false prophet has gifts, but what the true prophet has in addition is fruit. ఆ ఇద్దరికి తలాంతులు ఉండొచ్చు, ఒక అబద్ధ ప్రవక్తకి ఉండొచ్చు, నిజమైన ప్రవక్త కూడా తలాంతులు ఉండొచ్చు, కానీ ఒక నిజమైన ప్రవక్తని ఎలా కనుగొంటారంటే ఆ నిజమైన ప్రవక్తకి ఫలములు కూడా ఉంటాయి. And so if you want to know whether a person is a true prophet of God, don't see whether he's got a healing gift. కాబట్టి ఒక వ్యక్తి నిజమైన ప్రవక్త కాదని మీరు తెలుసుకోవాలంటే అతనికి ఉన్న స్వస్థవరాన్ని చూడొద్దు. Don't see whether he is eloquent. Don't see whether his doctrines are right. అతని వాగ్దాటిని చూడొద్దు, అతని సిద్ధాంతాలన్నీ సరిగా ఉన్నాయా లేవా అని చూడొద్దు. Both their doctrines will be right. They got sheep's clothing. ఎందుకంటే వాళ్ళిద్దరి సిద్ధాంతాలు కూడా సరిగానే ఉన్నాయి, గొర్రె చర్మం అనేది ఉంది. How to distinguish whether which is a real sheep and which is a wolf? By their fruit. మరి నిజమైన గొర్రె ఏది, తోడేలేది అని ఎలా తెలుస్తుంది? ఫలాలను చూసినప్పుడు తెలుస్తుంది.
What is the fruit of the Spirit there in life? Primarily humility. Has he got humility? వారి జీవితంలో ఆత్మ ఫలం ఉందా? ముఖ్యంగా దీనత్వం ఉందా? Has he got a genuine compassion for people? Is he free from the love of money? ప్రజల పట్ల నిజమైన కనికరం ఉందా? ధనాశ నుంచి విడుదల పొందాడా? Is he always compelling you to pay your tithe? That's a wolf without a shadow of doubt. ఎప్పుడు కూడా మీ దశంభాగాలు చెల్లించండి అని బలవంత పెడుతున్నాడా? అలా చేసినట్లయితే ఎటువంటి సందేహం లేకుండా అతడు క్రూరమైన తోడేలే. And most preachers are wolves like that today. ఈనాడు అనేక మంది బోధకులు అలాంటి తోడేళ్ల వలె ఉన్నారు. A lot of them only preach on giving your tithe to their ministry. చాలా మంది కేవలం వాళ్ళ పరిచర్యకు మీరు డబ్బులు ఇవ్వండి అని మాత్రమే బోధిస్తూ ఉంటారు. And giving you all types of false promises that God will give you 100 times if you give to their ministry. వాళ్ళ పరిచర్యకు మీరు డబ్బులు ఇచ్చినట్లయితే తప్పుడు వాగ్దానాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. దేవుడు మీకు 100 అంతలు ఇస్తాడని. Don't be deceived by these television preachers or any other type of preacher who's a ravenous wolf who's after your money. మీ డబ్బు ఎంత పరిగెత్తే ఈ టెలివిజన్ బోధకులను కానీ మరే బోధకులను కానీ మీరు నమ్మొద్దు. వాళ్ళు క్రూరమైన తోడేళ్ల వంటి వారు. You will know them by their fruits. Always look for fruit. వారి ఫలముల వలన వాళ్ళని మీరు తెలుసుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఫలాలను మీరు చూస్తూ ఉండాలి. The fruit of goodness and kindness and humility, మంచితనము, కనికరము, దీనత్వము అనే ఫలాన్ని మనం చూస్తూ ఉండాలి. which treats you with respect and who's not out to get your money. మిమ్మల్ని వాళ్ళు గౌరవంగా చూస్తున్నారా లేదా అని చూడాలి. కేవలం మీ డబ్బు మీద వాళ్ళు ఆసక్తి కలిగి ఉండకూడదు. I mean, in other words, look for the fruit of Jesus Christ in their life. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫలం అనేది ఉందా లేదో చూడాలి.